విశాఖ మేయర్ అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో విశాఖ రాజకీయ పరిణామాలు సంచలనం రేపుతున్నాయి. ఇంతవరకు నువ్వా నేనా అన్నట్లుండే కూటమి వైఎస్ఆర్సీపీ మధ్య పోటీ తాజా పరిణామాల నేపథ్యంలో విశాఖలో పేరొందిన జీవీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ బెహరా గ్రూప్ సంస్థల చైర్మన్ బెహరా భాస్కర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన అభిమానుల ఒత్తిడి మేరకు బెహరా భాస్కర్ రావు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసినట్లు సోమవారం సాయంత్రం ప్రకటించారు. దీంతో విశాఖలో చర్చనీయాంశమవుతోంది. బెహరా భాస్కర్ రావుతో పాటు ఆయన సతీమణి కార్పొరేటర్ వెంకట స్వర్ణలత శివదేవి, మరో కార్పొరేటర్ కుంచె జ్యోత్స్నాతో పాటు అడవివరం సహకార సంఘ డైరెక్టర్ గేదెల మురళీకృష్ణ, సీనియర్ నాయకుడు గునిశెట్టి శ్రీనివాస్, మార్కెటింగ్ శాఖ మాజీ డైరెక్టర్ గురెడ్డి గోపి, ప్రముఖ వ్యాపారవేత్త ధవళ గోపాల్, గుర్ల అప్పల స్వామినాయుడు తదితర నాయకులు ఆయన అభిమానులతో జనసేన పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. బెహరా భాస్కర్ రావు విశాఖలో ప్రభావిత నేతగా గుర్తింపు పొందారు. ఆయన జీవీఎంసీ ఫ్లోర్ లీడర్గా విశాఖలో మంచి గుర్తింపు పొందారు. విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా 6 ఏళ్ల పాటు పనిచేశారు. సమర్థవంతమైన నేతగా క్రేజు సంపాదించుకున్నారు. ఆయనకు వ్యక్తిగతంగా అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. తన అనుయాయులకు భరోసాగా ఉండడంలో ఆయనే సాటి. విశాఖ నగర రాజకీయాల్లో కీలకంగా పనిచేసినప్పుడు బెహరా భాస్కర్ రావును అప్పటి కేంద్ర మంత్రి చిరంజీవి, అలనాటి ముఖ్యమంత్రులు రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఎంతో ఆదరించేవారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఆయనను వాడుకోవడం తప్ప సముచిత గౌరవం ఇవ్వడం లేదన్న అసంతృప్తి ఆయన అనుయాయుల్లో తీవ్రంగానే ఉంది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన పార్టీ కొందరికే అధికారాన్ని పరిమితం చేయడం వల్ల కేడరుకు న్యాయం చేయలేకపోయానన్న అసంతృప్తి ఆయనలో ఉంది. విశాఖ వైఎస్ఆర్సీపీలో నాయకత్వాన్ని గుర్తించే నాథులు లేకపోవడం, ప్రజల్లో క్రేజు లేని నాయకులను ప్రోత్సహించడం వల్ల ఆ పార్టీ ఎంతగా నష్టపోయిందో గడిచిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ఫలితాలు చూపించాయి. విశాఖ జిల్లాకంటూ భరోసా ఇచ్చే నాయకత్వం లేకపోవడం, ఏనాడు సభలు సమావేశాలు నిర్వహించకుండా గాలికి తిరిగే పైరవీకారులకే నామినేటెడ్ పదవులు ఇచ్చి కష్టపడి పనిచేసిన నాయకులను, కార్యకర్తలను గాలి కుదిలేయడం వల్ల గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ప్రతికూల ఫలితాలు దారుణంగా కనిపించాయి. ఇలా కేడరుకు న్యాయం చేయలేని పార్టీలో ఎంతకాలం ఉంటారంటూ బెహరా భాస్కర్ రావుపై ఆయన అనుయాయులు తీవ్రంగానే ఒత్తిడి తీస్తున్నారు. గతంలో బెహరా భాస్కర్ రావు చిరంజీవితో మంచి సంబంధాలున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యం వహిస్తున్న జనసేనలో చేరడం మంచిదని ఆయన అనుయాయులు కోరుతున్నారు. ఇదే సమయంలో జనసేన అధిష్టానం కూడా బెహరా భాస్కర్ రావును స్వాగతించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. తాజాగా బెహరా భాస్కర్ రావు వైఎస్ఆర్సీపీకి రాజీనామా ప్రకటనతో జనసేనలో చేరడం ఖాయమన్న సంకేతాలొచ్చాయి.